క్యాథలిక్ డయస్ ఆఫ్ నెల్లూరు సొసైటీ తరపున క్రైస్తవ మైనారిటీ క్రైస్తవ సంఘాలందరి తరపున ఈరోజు మన గౌరవనీయులైన సిఐ వేణు గారికి మేము మెమరాండం సమర్పించడం జరిగింది. విషయం ఏమనగా ఆమంచర్లలో మరియు ఈ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేము 3 లెప్రసీ కాలనీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అనేక విధములైనటువంటి సేవలు కూడా చేస్తూ ఉన్నాం. వీటన్నిటి నిమిత్తమై మేము ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ధర కట్టి స్థలం సేకరించడం జరిగింది. ఆ విధంగా ఆమంచర్లో 169 ఎకరాలు భూమిని మేము సేకరించుకొని ఉన్నాం, కొనుగోలు చేసి ఉన్నాం. అందులో ఉన్నటువంటి 69 ఎకరాలలో మరి ఇతరులు దౌర్జన్యంగా ప్రవేశించి దానిని ఆక్రమించేదానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటిని ఆపటానికి ప్రయత్నించి ఉన్నాం. అది సాధ్యపడలేదు కనుక ఇక్కడ వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కోరటం జరిగింది. వారెంతో సుముఖంగా స్పందించారు. తప్పకుండా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు మరియు ప్రజాస్వామికమైనటువంటి చర్యలను మేము చేపడుతూ ఉన్నాం. శాంతియుతంగాను చట్టబద్ధంగాను ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి ఈ దురాక్రమణకు గురి అవుతున్న వారైతేనేమి, వారి వెనక ఉన్న వాళ్ళైతేనేమి ఈ విషయాన్ని గుర్తించి ఇది సరైనది కాదు అని తెలుసుకొని ఆ దురాక్రమం నుండి విరమించుకోవాలని వారిని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మరి మీరు మీడియా సభ్యులందరూ కూడా ఇస్తున్న సహకారానికి చాలా సంతోషం. అదేవిధంగా ప్రభుత్వ అధికారులైతేనేమి, ప్రభుత్వ నాయకులైతేనేమి స్పందించి ఈ విషయంలో మాకు అండగా నిలబడాలని, క్రైస్తవ మైనారిటీస్ ఆస్తుల పరిరక్షణకు తోడ్పడాలని మనసారా కోరుతూ ఉన్నాం, విన్నవిస్తూ ఉన్నాం. జై హింద్. పరిసరాలు గమనించాము, కానీ కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనిపించింది. కాబట్టి మేము సావధానంగా వచ్చి చర్చలు చేసుకోండి, తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రండి, ఇద్దరం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందామని మేము చెప్పగలిగాం. కానీ ఇప్పుడు మాకు భయం ఏంటంటే అసాంఘిక శక్తులు ఆడున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ అసాంఘిక శక్తుల నుండి మమ్మల్ని సంరక్షించాలని, ముఖ్యంగా ఆడ పేషెంట్స్ ఉన్నారు, బలహీనులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఆ పేషెంట్స్ని సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తర్వాత వాళ్ళ మినిస్టర్ సిబ్బంది, తర్వాత మన నెల్లూరు పట్టణ రూరల్ ఎమ్మెల్యేలను మినిస్టర్లను సహాయపడవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన జిల్లా అధికారులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, పోలీస్ అధికారులను మాకు ఈ క్రైస్తవ ఆస్తులకు న్యాయం చేయమని గట్టిగా కోరుకుంటున్నాం, న్యాయం చేయమని చెప్తున్నాం. మేము మాత్రము నిరంతరము ప్రజల సేవలోనే ఉంటాము, నిరంతరం మా జీవితం ప్రజల కోసం సమర్పించుకున్నాం. వందల వేల మందికి మేము ఎంతో సేవ చేశాం, చాలా చక్కగా సేవ చేస్తాం, చదివించాం, పేషెంట్ల కోసం హాస్పిటల్ కట్టించాం, పేషెంట్ల కోసం డాక్టర్లను తీసుకొచ్చాం, పేషెంట్ల కోసము వాళ్ళ పిల్లల చదువుల కోసము హాస్టళ్ళు నిర్మించాం, స్కూళ్ళు నిర్మించాం. అనేకమైనటువంటి సేవలు మేము కొనసాగిస్తూనే ఉన్నాం. సంఘంలో వాళ్ళని వెలేసినప్పుడు మేము ఆదరించాం, మా బిడ్డలుగా చూసుకున్నాం. మేము చేసినటువంటి ఈ పుణ్యక్రియ ఈరోజు మమ్మల్ని లోపలికి రానియకుండా మాదేని వాళ్ళు చెప్తున్నారు. అదే చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం మాకు తప్పకుండా సహాయపడవలసింది కోరుచున్నాం. మేమా ఇది 1973లో యాక్ట్ ఒకటి వచ్చింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి ప్రభుత్వాన్ని వాళ్ళు సరెండర్ చేశారు. పుగ్గాల శకుంతలమ్మ వాళ్ళ కుటుంబం ప్రభుత్వం చదివితే ప్రభుత్వం దగ్గర నుంచి మేము కొన్నాం. ఎందుకు కొన్నాము? పేషెంట్ కోసమని కొన్నాం. వాళ్ళకి చేశాము, సేవ చేసాం, అద్భుతంగా సేవ చేశాం. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో తగ్గిపోయారు పేషెంట్స్. బికాస్ మేము వాళ్ళు ఆదరించాము, ప్రేమించాము, పేషెంట్స్ కాకుండా ఉండే పిల్లల్ని సెపరేట్ చేశాము. ఇవన్నీ చేశాం, మంచి కార్యాలు చేశాం. ఇవన్నీ చేసి
ఈరోజు ఇది చేసి, కానీ వాళ్ళు ఆస్తులు మేము అంటే వాడతాము, వాడాము వాళ్ళ యొక్క అవసరాల కోసము, వాళ్ళ నిమిత్తం కోసం పండించి వాళ్ళకే పెట్టాం. మేము ఎప్పుడు వ్యాపారంగా కానీ కమర్షియల్ కానీ మేము ఎప్పుడు చేయలేదు, ప్రజల కోసం. ఆడ 419 సర్వే నెంబర్ ఉంది, దాన్ని భిన్నాలు చేశారు. ఈ భిన్నాలు చేస్తే భిన్నాలు మాకు ఇచ్చారు, ఆ భిన్నాలు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి భిన్నాలు వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు టోటల్ ఎక్స్టెంట్ 715 ఎకరాలు, కానీ వాళ్ళు ఇప్పుడు ఆక్రమణ చేసేవాళ్ళు 419 పెట్టుకొని వాళ్ళు ప్రవేశిస్తున్నారు మాది అంటున్నారు. కానీ 419లో 715 ఎకరాలు ఉన్నాయి. ఈ 700 ఎకరాలు మాకు మేము ఈ యొక్క సంస్థ కోసం తీసుకున్నది 169 ఎకరాల 48 సెంట్లు. ఎంఆర్ఓ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాము, కానీ ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓని కూడా కలాలనుకున్నాం. నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా. 2005లో డయస్ ఆఫ్ నెల్లూరు సొసైటీకి ఒక న్యాయవాదిగా నేను ఎన్నుకున్నారు. అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ ఏం ఇబ్బందులు జరిగినా మేము పరిష్కరించి కోర్టుకు రాకుండానే పరిష్కరిస్తూ సాల్వ్ చేశాము. తర్వాత 2007లో కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థలం మీద ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరి మీద ఒక సూట్ ఫైల్ చేశాం. సూట్ ఫైల్ చేసిన తర్వాత ఓఎస్ నెంబర్ 534/2009 నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరులో కొంతమంది కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మాకు కాదని చెప్పారు. 2014లో మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ గ్రాంటెడ్ చేశారు. 2014 పర్మనెంట్ ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ కొంతమంది ఆక్రమణ జరుపుతూ ఉంటే 25 మంది మీద మళ్ళీ కేసు ఫైల్ చేశాం. వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళందరూ కోర్టుకు వచ్చి మేము వాళ్ళ జోలికి పోము, మమ్మల్ని వదిలేయండి అంటే మళ్ళీ కోర్టులో ఆర్డర్ తీసుకొని వాళ్ళందరి మీద రిమూవ్ చేశాం. వాళ్ళందరి పేర్లు చదవమంటే చదువుతాం, అక్కర్లేదు. కాబట్టి ఆ తర్వాత కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, 100 ఎకరాలు మీరు ఉంచుకొని 69 ఎకరాలు మాకు ఇవ్వండి అని. కలెక్టర్ గారికి కూడా మేము ఈ సంస్థలో ఆస్తులు తీసుకోవడమే కానీ ఇచ్చే పవర్సు సంస్థకు లేదు, కాబట్టి మీకు అలా ఇవ్వాలి అంటే మీరు ఏదన్నా ఒక పవర్ ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళకేం అభ్యంతరం లేదని కూడా గవర్నమెంట్కి చెప్పాం. ఆ తర్వాత 69 ఎకరాల్లో అక్కడ ఉన్నవారికి ఇల్లు కట్టించడానికి ఫాదరు బిషప్ గారు ఏర్పాటు చేశారు, కట్టించారు కూడా. కొంత 32 ఇళ్ళు కూడా కలెక్టర్ గారి పర్మిషన్తోనే కట్టించాం. అక్కడ వాళ్ళకు లోన్ కూడా శాంక్షన్ కూడా చేసినట్టు కొంతవరకు మాకు ఇచ్చారు. అవి కూడా పూర్తి అయిపోయి వస్తున్నాయి. మనమే లోన్ ఏం లేదు, వాళ్ళు లోన్ శాంక్షన్ చేసుకుంటే, లేదంటే మేమే సొంత డబ్బులు నిధులు ఏర్పాటు చేసి అక్కడ ఇల్లందరికీ 32 ఇళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరెవరి ఇల్లు వాళ్ళకి అలాట్ చేసాం. ఆ అలాట్ చేయడంలో కూడా విశాలంగా ఇచ్చాం, మళ్ళీ ఇరుగ్గా కాదు. తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మన జోలికి ఏమన్నారు. ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వస్తే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే విఆర్ఓ గారు వచ్చి మాకు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి అన్నారు. వాళ్ళకి ఆ డాక్యుమెంట్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు. ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అదే పరిస్థితి. అందువల్ల మేము 2 రోజులు అవుట్ ఆఫ్ హైకోర్టు పోయి ఉండబట్టి అక్కడ వర్క్ చూసుకుంటూ లేట్ అయ్యేది, లేటుగా రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది.